రాశాడో అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ పేజీలో మొట్టమొదటి 4 లైన్లు ఉండేవి. మరి నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు ఆ విషయాన్ని. కాబట్టి ముందు మన సంప్రదాయం దైవనామస్మరణం, ఇష్ట దైవాన్ని స్మరించకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం కావచ్చు, తప్పులేడు. దేవుడు ఒకటే, నామాలు ఎన్నైనా, మతాలు ఎన్నైనా, దైవ స్వరూపం ఒకటే, బంగారం ఒకటే, ఆభరణాలు రకరకాల రూపాల్లో తయారు కావచ్చు, కానీ దైవ పదార్థం ఒకటే. కాబట్టి అటువంటి దైవనామస్మరణ చేసుకొని మానవత్వంతో దైవత్వాన్ని సాధించాలి అనేటటువంటి ఒక పట్టుదల, ఒక కృషి. పొద్దునెవరో ఒక అబ్బాయి అన్నాడు, ఇక్కడ చదువుతూ కేశవరావు అనుకుంటా, కసి పగ నాలో ఉన్నాయండి. కాబట్టి అంతటి దాన్నే, అది కొంచెం కటువుగా ఉందేమో, దాన్ని మనం చక్కగా కొంచెం మృదువైన భాషలో చెప్పాలి అంటే అది నిష్ఠ. నిష్ఠ అంటే అదొక తపస్సు, అదొక ఏకాగ్రత. దాంతో మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఆ విధంగా సాధించి చూపెట్టారు. అయితే మరొక సంతోషం ఏంటి అంటే, ఈ బ్యాచ్లో ఎప్పటికీ ఈ పాఠశాల ఉన్నంత కాలం మరువలేనటువంటి ఒకనొక కార్యక్రమం జరిగేది. అది పసిపిల్లలతోటి భక్త ప్రహ్లాద నాటకం వేసినప్పుడు, ఆ భక్త ప్రహ్లాద నాటకం మామూలుగా కొవ్వొత్తి దీపాల్లోనూ పెట్రోమాక్స్ లైట్లు ఎదగనో లేదు, ఒక బల్ల వేసి దాని మీద నిలబడి ఆడటం కాదు. పాప అమ్మాయి జయంతి అప్పుడు నారదుడికి వేసింది, మేఘాల్లో నుంచి దిగి వచ్చింది కిందకి. ఇక్కడే ఉంది అది ఏమా జయంతి గుర్తుందా? ఆ విధంగా మోసుకుంటూ వచ్చాం. ప్రహ్లాదుడికి వేసింది ఝాన్సీ. ఆ రోజు దాకా చక్కగా నవ్వుతూ కమ్మగా పాడేది. ఆ పాల కడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అనే పాట రికార్డు కంటే బాగా పాడేది. అదృష్టం ఏంటి అంటే, పాపం బాల్య చాపల్యంతో ఆ నాటకం వేసే రోజున ఆమె కొత్త చింతకాయలు తినొచ్చు సమయానికి గొంతు పోయినప్పటికీ ఆ నాటకం ఎంత గొప్ప సక్సెస్ అయింది అంటే, అప్పుడు మరి జయప్రకాష్ నాయుడు అని మన నాయుడు గారి అబ్బాయి ఒక అతను ఉండేవాడు, హిరణ్యకశిపుడికి వేశాడు, వాడికి గొంతు పోయింది. అవి విషయం ఏంటంటే, స్టేజీ మీద అతను రామారావు లాగా యాక్ట్ చేయటం రావణాసురుడు, స్టేజీ వెనకాల నేను స్పీచ్ చెప్పటం నా గొంతుతో. ఇన్ని రకాలు ఎంతకాలం జ్ఞాపకం ఉంటుందో ఆలోచించండి. సరే, ఈ విధంగా అయితే హిరణ్యకశ్యపుని యొక్క సంహార సమయంలో ఆయన నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు ఆచార్య గారు ఒకవైపు, నేను ఒకవైపు, మా అన్నగారు ఒకవైపు వేదము, శ్లోకాలు, మరి స్తోత్రాలు చదువుతూ ఉంటే ఆ ఆర్కెస్ట్రా సౌండ్కి మైక్ దగ్గర ఉన్నటువంటి మన నాంచారయ్య గారికి గణం పూరింది. మీకు తెలుసో తెలియదు, నాంచారయ్య మహేష్ గారికి అప్పుడు ఎంతో నిండుగా ఉండేవాడు. మా లాంటి వాళ్ళని కనీసం 5-6 ఉఫ్ అంటే అవతల పడేవాళ్ళు. అంతటి బలంగా ఉండే మనిషికి ఒళ్ళు దళదరించి కొబ్బరికాయ కొట్టాల్సి వచ్చింది. సరే, ఎందుకనంటే ఇన్ని అవరోధాలు కలిగిన ప్రోగ్రామ్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎంత సక్సెస్ అంటే, భక్త ప్రహ్లాద సినిమా కంటే ఈ నాటకం బాగుంది. అది ఎప్పుడు వేశాము? తెల్లారగట్ట 3 గంటల దగ్గర నుంచి 5 గంటల దాకా అద్దెపల్లిలో ఉన్న రైతులందరూ కూడా బళ్ళు కట్టుకొని మరి గడ్డి మోపులు వేసుకుని వచ్చి మన గ్రౌండ్లో వేసుకుని పడుకుని మరీ చూశారు ఆ నాటకాన్ని ఆ రోజు. అటువంటి మధురానుభూతులు మనం ఉన్నతంగా మర్చిపోలేనివి, మరువ రానివి, మరువ లేనివి. కాబట్టి అంతటి మరి మన రామలింగేశ్వరరావు ఉన్నాడు, చండామార్కుల వారికి వేశారు. పాపం వచ్చి ఈనాడు పిల్లలు పెడుతున్నటువంటి 21వ శతాబ్దంలో ముఖ్యంగా మగ పిల్లలు ఉపాధ్యాయుల్ని పెడుతున్నటువంటి బాధలన్నింటినీ తట్టుకోలేక వెధవ ఒకడు, చవట ఒకడు, కొంక ఒకడు, ముండ ఒకడు అంటూ శేషపద్యం రాసి ఇస్తే అతను చదువుతుంటే వన్స్ మోర్లు అతనికి. ఏనా పద్యం జ్ఞాపకం ఉందా? పద్యం జ్ఞాపకం ఉందా? ప్రసాద అటువంటి మధురానుభూతులు ఎన్నో మనకి. దీంతో పాటు ఇన్నాళ్ళ పొద్దున శర్మ చెబుతూ ఉన్నాడు, ఏంటి జయంతి అన్న, మరి అమ్మాయి ఝాన్సీ అన్న లీలామోహన్ రావు గారి పిల్లలే అనుకునేవాడు. నాకు ఆడపిల్లలు లేరు,
అందరూ మీరే ఆడపిల్లలు ఉన్నారు. ఒకసారి చాలా గుర్తులేదు వాడు. సాపలకు సూదులను గుచ్చు చవటయొకడు, గోచులను లాగు అల్లరి కుంకయొకడు. అవ్వ